అందరికీ నమస్కారం. అమృతాహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. మీరు ఎప్పుడు శాకాహారంలోకి వచ్చారు? 5th క్లాస్ అప్పుడే శాకాహారంకి వచ్చిన మేడం. అట్లా అన్నట్టు అప్పుడే శాకాహారంకి వచ్చిన. నేను చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికం లోపలనే ఉన్నాను. నిజంగా అప్పుడు ఆ రోజు లోపల చూసినట్టయితే శాకాహారాలు చాలా తక్కువ ఉంటుర్రి. నేను ఒక రెడ్డిస్ ఏ ఫంక్షన్కి పోయినా కానీ శాకాహారం తినేవాళ్ళు ఆ రోజుల్లో చాలా తక్కువ ఉండేవాళ్ళు. అంటే చాలా ఇబ్బంది. అంటే మీరు అప్పుడే ఎందుకు సార్, మీకు ఎందుకు తినాలనిపించేది కాదు? అంటే అంత చిన్న వయసులోనే మీకు ఎందుకు అది మానేయాలనిపించింది? నేను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికం లోపల ఉన్నా. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళేవాడిని. ఓకే. అక్కడ వినే మాటలతోని ఏ జీవిని కూడా హింసించొద్దు అనేది ఏదైతే చెప్పే మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలతోనే నాకు దృఢంగా నాటకపోయినాయి. మా అమ్మ మా నాన్న వాళ్ళు తినేవాళ్ళు. నన్ను నేను ఒక్కొన్నే, మా ఇంట్లో నేను ఒక్కొన్నే. వాళ్ళని అంటుర్రి, నువ్వు తినకపోతే మేము అసలు ఎట్లా తింటామని చెప్పేసి వాళ్ళు అంటుర్రి. అయినా కానీ అప్పటి నుంచి నాకు ఎందుకో కానీ అంత చిన్నప్పుడు ఒక 5th క్లాస్ నుంచి మాంసం తినడం ఏదైతే ఉందో నేను ఆఫ్ చేయడం జరిగింది. మా అమ్మ నాన్న వాళ్ళు తినేవాళ్ళు, కానీ నేను అప్పటి నుంచి తినా మేడం. అది. సో చిన్నప్పటి నుండి మీరు శాకాహారి. మీరు ఆధ్యాత్మికత మీకు చిన్నప్పటి నుండే ఉంది. అంటే ఆధ్యాత్మికత అంటే పూజలు, సత్సంగాలకి మీరు వెళ్ళేవాళ్ళు అనమాట. మరి అలా ఉన్న మీరు అంటే ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు సార్? నేను ధ్యాన మార్గంలోకి ఏంటంటే మేడం, ఫస్ట్ నాకు ఏంటంటే ఈ పెరాలసిస్ కొంచెము ప్రాబ్లం వచ్చింది హెల్త్కు. వస్తే న్యూరో డాక్టర్ ఏమన్నానంటే యోగా వేయమని చెప్పాడు. యోగా వేయమని చెప్తే నేను యోగా వేయడం వెళ్ళిన. ఆ యోగా మాస్టర్ ఏంటంటే ధ్యానం చేస్తుండే, పత్రిజీ పరిచయం ఉన్నాడు. ఆయన పత్రిజీ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళిండు. అక్కడ క్లాస్, సండే రోజు క్లాస్ ఉంటే తీసుకెళ్ళిండు. అక్కడ ధ్యానం చేసిన తర్వాత నాకు ఎందుకు అక్కడ అన్ని రోజుల నుంచి ఆధ్యాత్మికంలో ఉన్నా, కానీ ధ్యానం చేయగానే ఆటోమేటిక్గా నా లోపల ఆనందం వచ్చింది. అసలు ఆనందం రాగానే మళ్ళీ కొందరము మాస్టర్స్ కలిసి ఆర్మూర్లో మా ఇల్లు ఏదైతుందో సెంటర్కు ఫస్ట్ 2015 లోపల ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఆధ్యాత్మికం లోపల ఉన్నా. ఒక 4-5 years తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలకు నేను రావడం జరిగింది మేడం. అట్లా అన్నట్టు ఆ యోగా మాస్టర్ ద్వారా ఈ ధ్యానంకి వచ్చిన. ధ్యానం చేసిన తర్వాత నాకు ఆనందం అనిపించింది. మళ్ళీ రెగ్యులర్గా నేను ధ్యానము అప్పటి నుంచి 2015 నుంచి స్టార్ట్ చేసిన మేడం. బాగుంది సార్. అంటే మీరు చిన్నప్పుడే శాకాహారి కదా, ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా పత్రి సారు ధ్యానానికి శాకాహారాన్ని జోడించారు. అసలు అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? నాకు నిజంగా ఎందుకు రకంటే బాగుంది మేడం. ఇంకా నేను ఇంతకుముందు ఉన్నటువంటి ఆధ్యాత్మికం లోపల ఇంత శుద్ధ శాకాహారం అనేది తెలియదు. అప్పుడు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ ఎల్లిపాయ లేకుండా తినడం ఒకటి, పాత్ర శుద్ధి ఒకటి, పాకశుద్ధి ఒకటి, ఇవన్నింటినీ ఇక్కడికి వచ్చినాక నేను చూసినా మేడం. ఎందుకంటే వంట చేసే వాళ్ళ ప్రభావం కూడా తినే అన్నం మీద ఉంటుంది అనేది నేను విన్నా. అతనే పాత్రలు కూడా శుద్ధిగా ఉండాలనేది. అంటే ఈ విధంగా అక్కడ విన్నా నేను, కానీ ఎవరు కూడా దాన్ని ఫాలో అయ్యేవారు కాదు. కానీ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఈ సొసైటీ లోపల వేల మంది ఏదైతుందో ఈ యొక్క విధానాన్ని ఫాలో అవుతారు. నేను కూడా అట్లనే ఎల్లిపాయ లేకుండా తినడం ఏదైతుందో నేను ప్రారంభించిన మేడం. అది సార్. మీరు అప్పుడు శాకాహారే, కానీ శాకాహారానికి ధ్యానం తోడైన తర్వాత మీలో ఇన్నర్గా అయినా బాహ్యంగా అయినా వచ్చిన మార్పులు ఏంటి సార్? నా దగ్గర వచ్చిన మార్పులు అంటే మేడం, ధ్యానంకు రాకున్న ముందు ఆధ్యాత్మికమే, కానీ ఒక 20 years నుంచి 1,00,000 కోళ్ళు పౌల్ట్రీ ఫామ్ నేను నడిపించిన. పౌల్ట్రీ ఎగ్స్ది ధ్యానం ఎప్పుడైతే పత్రిజీ యొక్క భావాలు ధ్యానం చేసిన తర్వాత ఏ జీవిని బంధించద్దు, ఏ జీవిని హింసించద్దు, ప్రతి జీవి తన ఇష్టం ఉన్నట్టు జీవించాలని చెప్పేసి స్వేచ్ఛ ఇవ్వాలని సార మాటలు విన్న తర్వాత నా 1,00,000 కోళ్ళ ఫారం ఏదైతుందో క్లోజ్ చేసిన మేడం. మరి మీకు అప్పుడు ఏమీ ఆలోచన రాలేదా సార్, నా బిజినెస్ ఎట్లా? ఇప్పుడు చాలామంది అంటారు కదా, ఇది మా బిజినెస్, దీన్ని తీసేయమంటే మేము ఎలా బ్రతకాలి అని అడుగుతారు కదా, మీరు ఏం చెప్తారు? అయితే నేను ఏదైతుందో మేడం,
అప్పుడు దాన్ని ఆపేసిన. నేను చేసే పని ఏదైతే ఉందో నాకు అంత జ్ఞానం కాలేదు, ఇది సరైన వ్యాపారం కాదనేది నేను తెలుసుకున్న ధ్యానంలోకి వచ్చిన తర్వాత. అది ఆపేసి దానికి ఆల్టర్నేటివ్గా నేను ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకా వ్యాపారం ఆపేస్తే మళ్ళీ డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు అంతా తీసుకుపోయి ల్యాండ్స్ కొని మళ్ళీ ఒక 60 ఎకరాలతోని మామిడి తోటలు, ఫామ్ ఆయిల్ తోటలు పెట్టిన. అంటే ఒక వ్యాపారం ఆపేసి మళ్ళీ నేను కన్స్ట్రక్షన్గా మళ్ళీ వర్క్ చెయ్యాలనేటువంటి దాంతో మళ్ళీ ఈ విధంగా పునర్నిర్మాణము నా పనిని మార్చుకున్నాను మేడం ధ్యానంతో. అది జరిగింది. అంటే జీవుల పట్ల ప్రేమతోని, జీవులకు స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడైతే ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది అది. అప్పటి వరకు నేను శాకాహారినే, కానీ నేను వ్యాపారం చేసిన. కానీ ధ్యానంకి వచ్చిన తర్వాత ఏదైతుందో నేను వ్యాపారం అని చెప్పేసి మానేసిన మేడం. అది ధ్యానంతో నా లోపల వచ్చిన మార్పు. బాగుంది సార్. నిజంగా ఎంత చక్కటి మార్పు చూడండి. మీరు చిన్నప్పుడు కూడా వెజిటేరియనే, అవును, కానీ ధ్యానంలో దానికి ధ్యాన శక్తిని ఎప్పుడైతే జోడించారో మీలో మార్పు అనేది స్టార్ట్ అయింది. వండర్ఫుల్. సో మరి మీరు చక్కగా మీ వరకు మీరు ఆచరిస్తూ వచ్చారు. మీకున్న పౌల్ట్రీ ఫామ్ కూడా తీసేశారు, వేరే బిజినెస్లు స్టార్ట్ చేశారు. మరి ప్రపంచవ్యాప్తంగా శాకాహారాన్ని ప్రచారం చేయాలి అంటే పత్రిజీ సూచనలు, సలహాలు అనుసరిస్తూ అయినా మీరు ఏమైనా ర్యాలీలు తీయడం కానీ జరిగిందా సార్? 3 years కింద జిల్లా అధ్యక్షుడిగా ఉండింటి నిజామాబాద్ జిల్లాకు. అప్పుడు 2000 మందితోని ర్యాలీ తీసిన మేడం. ర్యాలీ తీయడం జరిగింది. అయితే ఇంకొకటి మీకు చెప్పాలి ఏంటంటే శాకాహార ర్యాలీ యొక్క మహత్వం ఏదైతే ఉందో, నేను ఒకటి పిరమిడ్ నిర్మాణం చేద్దాం అనుకున్నాను మేడం. నిర్మాణం చేద్దామని చెప్పేసి ఇక్కడ పిరమిడ్ చారికి చాలాసార్లు ఫోన్ చేసిన, నాకు పిరమిడ్ స్ట్రక్చర్ కొట్టండి మీరు అని చెప్పేసి వస్తే ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తా అంటుండే, రాకపోతుండే. ఇలా 6 months అయింది. మెటీరియల్ తీసుకొచ్చి నేను అక్కడ పెట్టుకున్నా మేడం, కానీ రాలేడు ఆయన. ఎప్పుడైతే నిజామాబాద్ యొక్క శాకాహార ర్యాలీ కొరకు తిరిగిందో, నేను అవన్నీ వర్క్ చేస్తున్నాను, శనివారం ఫోన్ వచ్చింది. సండే నాడు పోయి ర్యాలీ, నేను మండే వస్తా సార్ అని చెప్పిండు. ర్యాలీ అయిపోయింది సండే, మండే నాడు వచ్చిండు, స్ట్రక్చర్స్ 2 కొట్టేసిండు మేడం. ఓకే. నాకేం అర్థమైందంటే ఏదైనా ఒకటి కావాలంటే ఒక అర్హత ఉంటేనే అది పని అవుతుంది. నేను ఇన్ని రోజులు ఇన్ని జీవులతో ఇది చేసినా కదా, మరి ఇంత మంచి శాకాహార ర్యాలీ ఇస్తే దానికి నాకు ఏదైతుందో అనుమతి అర్హత సంపాదించుకున్నానేమో. ఇన్ని రోజులు నాకు ఆగిపోయింది. రియల్గా 6 months మేడము. చాలాసార్లు ఫోన్ చేసిన, వస్తా అంటుండే అతను. మళ్ళీ ఫోన్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి నేను రాలేకపోయినా అని చెప్తుండే. తనంతటా తానే ఫోన్ చేసి ఈ ర్యాలీ తెల్లారి ఆ సక్సెస్ అన్నది జరిగింది. అంటే ఒక ర్యాలీ, ఒక మూగ జీవాల కొరకు మనం నినాదం చేసుకుంటా మనం ఏదైతే అంటుంటామో, ఏ నోరుతోనైతే మూగ జీవాలను తిన్నామో, చిన్నప్పుడు నేను కూడా తిన్నా, ఇంకెన్ని జన్మలలో తిన్నానో, మళ్ళీ ఆ నోరుతోనే అవి రక్షణ కొరకు పనిచేస్తుంటే సృష్టి ఏదైతుందో వెంటనే ప్రతిఫలం అన్నది ఇచ్చింది అనిపించింది మేడం. అది బాగుంది సార్. ఇప్పుడు మీరు ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ ప్లాన్ చేశారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళు మారడం జరిగిందా? అది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకైతే చాలా ఆనందం అనిపించింది మేడం. ఇట్లనే కూడా కమ్మరిపల్లి ర్యాలీ చేస్తున్నాం. ర్యాలీ చేస్తుంటే అక్కడ ర్యాలీలా అయిపోయిన తర్వాత మళ్ళీ సమావేశం ఉంటుంది, మీటింగ్ మాట్లాడుతుంటాము. అక్కడనే వాళ్ళు ఏమన్నారంటే నేను మాంసము వండిన దాన్ని కూడా పడేసి వచ్చేసిన నేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. మొన్న రీసెంట్లీ ఒక 2 months కింద నిజామాబాద్ ర్యాలీ చేసినాం మేడం. పిఎంసి కొరకు ర్యాలీ చేసినాము. ఆ ర్యాలీ చేసేటప్పుడు కూడా ఇంతమంది శాకాహార ర్యాలీ లోపల పాల్గొంటారా, అసలు మాంసం తినద్దా అని చెప్పేసి వాళ్ళు అంటుంటే మేము కూడా తినామని చెప్పేసి మటన్ షాప్ల ముంగడికి వెళ్ళి ర్యాలీ జరిగింది. ఆ మటన్ తీసుకుపోయే వాళ్ళు ఏదైతే ఉందో మేము కూడా తినామని చెప్పేసి అక్కడనే వాళ్ళు వాపస్ వెళ్ళిపోయారు మేడం. అంటే నిజంగా ఎందుకు రకంటే పరిణామం జరుగుతుంది. ఒకటి అంటే ఫస్ట్ మనం చేసినటువంటి కర్మల్ని తీసేసుకోవాలంటే మనం కంపల్సరీ రోడ్ ఎక్కాల్సిందే, మనం నినాదాలు చేయాల్సిందే. మనం చేస్తూ ఉంటే మన లోపల ఫస్ట్ అయితే మార్పు జరుగుతుంటుంది. ప్రజలకు కూడా ఎందుకంటే వందల మంది 1000 మందిని చూస్తుంటే ఇంతమంది శాకాహారులు ఉన్నారు. అసలు ఏ జీవిని కూడా నిజంగా ఈ భూమి మీద ప్రతిదీ కూడా బతకదందుకే వచ్చింది. మన బిడ్డల్ని ఎట్లయితే చూసుకుంటున్నామో వాటికి కూడా ఒక కుటుంబం ఉంటుంది. మనం సంరక్షించి తినడం ఏదైతుందో ఇది కరెక్ట్ కాదనేటువంటిది ప్రతి వాళ్ళకు కూడా
ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇట్లా ఆలోచిస్తుంటే ఒకరోజు మాంసాన్ని మానేస్తారు మేడం. అది ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు కదా సార్, మేమైతే తినం కానీ మెడిటేషన్లోకి వచ్చాం కాబట్టి, కానీ మా ఇంట్లో మరి వండాల్సి వస్తుంది, మేము దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాము అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? ఎట్లా అంటే ఇక ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. ఒకటి నేను వండమని చెప్పా, నేను అద్దని చెప్పా. ఎందుకొరకంటే వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ కుటుంబం లోపల ప్రతిసారి ఏమంటాడంటే ఎవరి స్థితిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం బలవంతంగా మనము ఏది కూడా చేయరాదు. వాళ్ళ ఇష్ట ప్రకారం మేడం, వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళు తెలుసుకొని వాటిని ప్రేమించాలి. వాస్తవంగా ఏదైతుందో మనం ఇష్టంగా, ఇప్పుడు నేనున్నా, నాకు అంత ప్రేమ ఇంతకుముందు లేకుండే. ధ్యానం చేసినాక ఏమైపోయిందంటే ప్రతి జీవి లోపల అహమాత్మ గుడాకేశ సర్వభూతశయస్థత అహమాదిత్య మధ్యంచ భూతానామంతా ఏవచ అని శ్రీకృష్ణుడు గీత లోపల. ఇప్పుడు అర్జునుడితో ఏమంటాడంటే నువ్వు ఎక్కడున్నావు, నేను ఒక ఆత్మను అంటాడు. ఆత్మ ఎక్కడ ఉంది? ప్రతి జీవి లోపల. ఈవెన్ ప్రతి జీవి, మనిషి కానీ జంతువు కానీ పక్షులు కానీ అన్ని జీవుల లోపల నేను ఉన్నా అని చెప్తున్నాడు. ఇంత మంచిగా నేను అంటే అక్కడ పరమాత్మనే ఉన్నాడని చెప్పేసి ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు కంప్లీట్గా మానేస్తారు. లేకపోతే కొన్ని రోజులు మానేస్తారు, కొన్ని రోజులు తింటారు. అంటే జ్ఞానం అనేది రావాలి మనకు. ఎందుకు తినద్దు అంటే అది కూడా ఒక జీవే, అది కూడా బ్రతకడానికే భూమి మీదకి వచ్చింది. దాన్ని బ్రతికేదాన్ని చంపుకొని తినడం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు అనేది కల్పించాల. మనము మన పిల్లలకు కానీ సమాజానికి కానీ ఈ జ్ఞానాన్ని అందిస్తే వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళకి ఏదైతే ఉందో ధ్యానం చేస్తుంటే ఖచ్చితంగా ఈ మాంసానికి దూరం అవుతారు మేడం. నేను చూసిన ఎన్నో సొసైటీల లోపల ఆధ్యాత్మికంలో ఉంటారు, మాంసంగా చేయగలి తింటారు. కానీ ధ్యానంలో ఒక 40 days వస్తారు మేడం. 40 days ధ్యానం చేసారంటే తినద్దని కూడా చెప్పము. ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతున్నారో మాకు తినాలనిపిస్తలేదు, మేము తినమని చెప్పిస్తారు మేడం. అది అన్నట్టు ధ్యానం యొక్క ఉద్దేశం మనసును మారుస్తుంది ధ్యానం. అది మేడం. అంటే వాళ్ళు వండుతారా వండరా, ఎవరు విన్నారు, ఎవరికి ఎట్లా చెప్తే వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి మేడం. నేను దాని గురించి ఏం కామెంట్ చేయలేదు. అది బాగుంది సార్. అంటే ప్రతి ఆత్మలో కూడా అందరం దేవుళ్ళమే అయినప్పుడు వాటికి కూడా జీవించే హక్కు ఉంది. ముఖ్యంగా మనం ఏ జీవిని చంపకూడదు అనేది బాగుంది సార్. మరి మీరు మొట్టమొదటిగా అక్కడ ర్యాలీ ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఇంకా ఏ ఊర్లో అయినా ర్యాలీలు చేస్తూ వచ్చారా? వాటి గురించి. చాలా ర్యాలీలు చేసినాం మేడం. ఎందుకంటే బోధన లోపల కూడా ర్యాలీలు చేసినాము, అక్కడ కూడా గాంధీ జయంతి రోజు చేసినాము. చాలామంది నిజంగా ర్యాలీ చేస్తుంటే ఒక ఎనర్జీ వస్తుంది మనకు. అంటే ఎంత ఆ ఎండలల్లో కూడా ర్యాలీ చేసినా కానీ ఇంత అలసిపోము. అదే మనము ఒక 4 kilometers నడాలంటే అలసిపోతాము. ఈ ర్యాలీ లోపల ఎంత తిరిగినా కానీ అలసిపోము. ఇంకోటి ర్యాలీల కొరకు అందరికి ఇన్విటేషన్ ఇవ్వకపోతే కూడా మన ఆత్మ నుంచి మనకు ఆనందం వస్తుంది. అందరినీ చెప్తూ ఉంటే, ఇన్వైట్ చేస్తుంటే, మీరు రావాలని చెప్పేసి చెప్తుంటే మన లోపల ఆనందం అనేది అవుతుందో వస్తుంటుంది. మా సొంత విలేజ్ లోపల కూడా ఒక 500 మంది ధ్యానులతోని గోవిందపేట, నేను ఆర్మూర్ దగ్గర గోవిందపేట, అక్కడ కూడా ర్యాలీ చేసినాం మేడం, బోధనలో చేసినాం. అయితే నిజామాబాద్ జిల్లా లోపల ఎన్నో ర్యాలీల లోపల నేను పాల్గొన్నా. నిజామాబాద్ జిల్లానే కాకుండా మన యొక్క తెలంగాణలో కూడా ప్రతి జిల్లా లోపల ర్యాలీలు జరుగుతుంటాయి. ప్రతి ర్యాలీల లోపల కూడా నేను పాల్గొంటాను మేడం. ఎందుకంటే ఎక్కువ మట్టుకు వెళ్ళగలుగుతా, ఎక్కువ మట్టుకు వెళ్తా. ఎందుకంటే ర్యాలీలో వెళ్తుంటే అదొక ఆనందం అనేది నాకు వస్తుంది. కొందరికి మీకు ర్యాలీస్ తీయడం అనేది ఇంట్రెస్ట్ కూడా అందులో పాల్గొంటే కూడా మళ్ళీ నాకు ఒక ఆనందం వస్తుంది. అట్లా అన్నట్టు ఒక్కొక్కరికి ఎందుకంటే ఒకటి చేస్తే ఒక ఆనందం వచ్చినట్టు నాకు కూడా ఆనందం వస్తుంది కాబట్టి నేను ర్యాలీకి వెళ్ళగలుగుతున్నా. అట్లా చాలామంది మేడం ర్యాలీలు చేసే వాళ్ళు ఎట్లా అంటే ఎంత దూరం ఉన్నా సరే శాఖల ర్యాలీలకు వస్తూ ఉంటారు. సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఆ ర్యాలీ లోపల పాల్గొంటారు. అంటే మూగ జీవాలు ప్రతి జీవి కూడా పత్రిక ఏమన్నారంటే స్వేచ్ఛగా జీవించాలి. ఇక్కడ ప్రతి జీవి కూడా స్వేచ్ఛగా జీవించాలి. నువ్వు ధ్యానం చేస్తావా చేయవా,
రెండో మాట ఫస్ట్ అయితే ఏ జీవిని హింసించొద్దని చెప్పేసి సార్ చెప్పిండు. అంటే ధ్యానం చేస్తేనే హింసించాడు, ధ్యానం చేయకపోతే హింస మాన్నారు. ధ్యానం చేయాలా, అప్పుడు హింస మాంటారు మేడం. అది దాని కొరకు ధ్యాన ప్రచారం చేయాలా, శాకార ప్రచారం చేయాలా, ఈ రెండు ప్రచారాలు అన్నది చేసినప్పుడే ఈ యొక్క సమాజం కానీ ఇదంతా కూడా మంచిగా అవుతుంది. ఇంకొకటి మేడం, నేను బుక్స్ లోపల చదివింది ఏంటంటే, ఒక జీవిని చంపేటప్పుడు ఏంటంటే అది భయపడుతుంది, ఫియర్ అవుతుంది, దాని యొక్క టాక్సిన్స్ అన్నీ కూడా విడుదల అవుతుంటాయి. ఒక సైంటిఫిక్గా చూసినా కానీ ఆ తినేది ఏదైతే ఉన్నదో, మీరు తినేది ఏదైతుందో అమృతాహారం కాదు. అక్కడ తినేది ఏదైతుందో ఒక టాక్సిన్స్నే తింటురు, విడుదలైనటువంటి టాక్సిన్స్నే తింటురు. అదే కూరగాయలు కట్ చేస్తే అవి చేస్తే ఏదైతుందో అక్కడ ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు. ఆ ఉండే ఆహారం ఏదైతుందో మంచి ఆహారం. అందుకొరకు ఇట్లా ఆలోచించిన, సైంటిఫిక్గా ఆలోచించినా కానీ మనిషి యొక్క జీవన విధానం ఏంటంటే శాకాహారులే. ఈ సృష్టికర్త ఏదైతే నిర్మాణం చేసినటువంటి సృష్టికర్త ఉన్నాడో, ఈ బాడీని తయారు చేసిండో, దీన్ని శాకాహారం కొరకే తయారు చేసిండు మేడం. మన యొక్క హ్యూమన్ యొక్క బాడీ ఏదైతే ఉందో చెప్తూ ఉంటారు. మనం కూడా ఆలోచిస్తుంటే ఆ జీవుల యొక్క జీర్ణ వ్యవస్థ వేరే, మన జీర్ణ వ్యవస్థ వేరే. నేను చదివిన బుక్స్ లోపల కూడా ఉన్నది. అంటే చీకటి లోపల వేటికైతే కనిపిస్తాయో, చీకటి లోపల ఎవరైతే కనిపిస్తాయో కళ్ళు కనిపిస్తాయో అవే తినచ్చు. ఈ సృష్టి ధర్మం అని చెప్పేసి నేను చదివిన. రెండోది ఏంటంటే, నీళ్ళు ఏదైతే తాగే విధానం ఉన్నదో మేడం, ఇప్పుడు పిల్లి ఇట్లా అతుక్కుంటూ తాగుతుంది, కుక్క అతుక్కుంటూ తాగుతుంది, సింహము అతుక్కుంటూ తాగుతుంది. అవి హింస చేయొచ్చు, సృష్టి యొక్క సిద్ధాంతము. మరి మనిషి ఎట్లా తాగుతాడు, ఆవు ఎట్లా తాగుతుంది, మేక ఎట్లా తాగుతుంది చూడండి. అంటే ఏ జీవి కూడా భూమి మీద తన ధర్మాన్ని కోల్పోలేదు, ఒక మనిషి మాత్రమే కోల్పోయాడు. ఆవుకు తీసుకుపోయి మాంసం తినిపియండి, తింటుందా? తినది. కానీ మనిషి ఏదైతే ఉందో, ఇంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే ఉందో, మన యొక్క విధానం ఏంటిది, ఎలా జీవించాలా అనేది మన ఇంటి వాళ్ళు కూడా మనకు చెప్పలేరు. నిజంగా ఇలాంటి మహాత్ములు వచ్చినాక, పత్రిజీ లాంటి వాళ్ళు మన భారతదేశం లోపల ఎంతోమంది ఋషులు ఈ పండుగలు ఇవన్నీ కూడా ఎందుకు కొరకు తీసుకొచ్చారంటే సమాజం మార్పు కొరకే తీసుకొచ్చారు. ఇప్పటికన్నా కానీ మనం ఆలోచించాలా. మనం ఏదైతే ఉన్నామో శాకాహారం తినందుకే మనం భూమి మీదకి వచ్చినాం, మాంసాహారులం మాత్రము మనం కాము. అది మేడం. సార్ మీరు ఇందాక చెప్పారు ఏమని అంటే, మన బాడీ అనేది శాకాహారం కోసమే ఉంది అన్నారు. కానీ కొంతమంది చెప్తారు, మేము తినే కులంలోనే పుట్టాము, మేము ఖచ్చితంగా ఆ కులంలో పుట్టాము కాబట్టి మేము తినాలి కదా, మేము తింటాము, మా పూర్వీకుల నుండి వస్తుంది కదా ఈ సాంప్రదాయము అంటారు. దానికి మీరు ఏం చెప్తారు? నేనేమంటా అంటే మేడం, పూర్వీకులు ఏదైతుందో మనం అనుసంధానం చేస్తున్నాం. పూర్వీకులు ఏదైతున్నారో వాళ్ళకు జ్ఞానం రాలేదు అప్పటిది మేడం. ఇప్పుడు మన నిజంగా భారతీయ సంస్కృతి ఎట్లా అయిపోయిందంటే మేడం, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడా? కాలేడు. కానీ ఒక బ్రాహ్మణుని కొడుకు ఒక బ్రాహ్మణుడు అవుతుండు. ఒక బ్రాహ్మణుడు, ఫస్ట్ ఉన్న బ్రాహ్మణుడు వేదాలు చదివిండు, అన్నీ చదివిండు. కానీ వచ్చే కొడుకు ఏదైతుందో ఏం చదవకున్నా కానీ బ్రాహ్మణత్వం అనేది వస్తుంది. అట్లనే మన 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 కుటుంబాలు కూడా ఏమవుతుందో, మన పెద్దలు ఏదైతున్నారో శాకాహారులే. కానీ ఇక్కడ కొందరు ఎవరో దీన్ని మొత్తం కూడా మార్చేసి ఈ ఎల్లమ్మ, మైసమ్మ, పోషమ్మ అనుకుంటా దాని ప్లస్ లోపల ప్రత్యామ్నాయంగా మళ్ళా ఈ జీవుల్ని చంపడం ఏదైతే ఉన్నదో వీళ్ళు తీసుకొచ్చారు మేడం. అంటే మనము ఒక శాస్త్రాన్ని నమ్మినప్పుడు మనం ఆలోచించాలి. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే మేడం, నేను మాంసం తిన్నా అంటే మందిరానికి ఓన్ అంటాడు. ఈ వ్యక్తి మాంసం తిన్నా అంటే మందిరానికి ఓన్ అంటాడు. మళ్ళీ కొన్నిసార్లు మళ్ళీ అవివేకంగా ఏదైతే ఉందో ఆ దేవుళ్ళకి నేను కోస్తా అంటాడు. అంటే ఇంత కూడా మూఢత్వం ఏదైతే ఉన్నదో సమాజం లోపల ఇది వెళ్ళిపోవాలా. అంటే మా తాతలు తండ్రులు తిన్నారంటే వాళ్ళకి జ్ఞానం లేదు. మీరు రీసెర్చ్ చేయండి, ఒక ఏ మత గ్రంథం అన్నా మీరు తీసుకోండి, ఏ జీవిని కూడా హింసించమని చెప్పేసి ఎక్కడ లేదు. కానీ మనమే సృష్టించుకొని మనం తినేందుకు ఇవన్నీ చేసుకున్నారు. ఏ మందిరం ఇవాళ కొండగట్టుకు వెళ్ళండి, మళ్ళీ కింద ఇంకొకటి కల్పించేసి తినేందుకు
అక్కడ వీటి కోసుకుంటా చేస్తారు. అక్కడ నింపై ఉండదు, పైన ఉండదు, కిందికి దిగినాక నింపై మళ్ళీ జీవహింస ఉన్నది. అంటే ఇదంతా అజ్ఞానము. ఈ కర్మకాండ భక్తి ఏదైతుందో కర్మకాండలు ఇవన్నిటి కూడా పత్రిజీ తీసేసిండు. ఒక శాస్త్రం ప్రకారంగా మీరు అధ్యయనం చేయండి, అధ్యయనం చేస్తే శాస్త్రం ఏం చెప్తుందో అది తినండి మీరు. ఇప్పుడు మేడం ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక హీరో, ఒక హోండా, ఒక వెహికల్ ఉన్నది. ఆ వెహికల్కు తయారు చేసేటటువంటి సైంటిస్టు అందులో ఏం పోస్తే అది మనం పోస్తున్నాం. పెట్రోల్తో నడుస్తుంటే పెట్రోల్ పోస్తున్నాం, డీజిల్ అంటే డీజిల్ పోస్తున్నాం. కానీ ఈ మనిషిని నిర్మాణం చేసి ఈయనకు వేదాలు ఇచ్చి భగవద్గీత ఇచ్చి నువ్వు తినే ఆహారం ఇది, నువ్వు జీవించే విధానం ఇది అని చెప్పేసి చెప్పిండు, మనిషికి చెప్పిండు. కానీ దాన్ని స్టడీ చేయకుండా వాళ్ళు చెప్పింది తినకుండా వ్యతిరేకంగా మనం ఏదైతుందో చేస్తున్నామంటే మన కర్మ మనము అనుభవించుకుంటారు మేడం. అందుకొరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చిన పర్పస్ తెలుసుకొని ఏ జీవిని కూడా హింసించద్దు మేడం. అది నిజంగా చాలా చక్కగా చెప్పారు సార్. అసలు మన బాడీ సిస్టమ్ ఏంటి, ముఖ్యంగా జీవిని హింసించకూడదు, కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది కూడా ఎంతో చక్కగా తెలియజేశారు. సో ఫైనల్గా మీరు ఇంత శాకాహార ర్యాలీలు తీస్తున్నప్పుడు మీరు తినడం మానేశారు, ఈ ప్రచారం అంతా ఎందుకు అని ఇలాంటి విమర్శలు మీరు ఏమైనా ఎదుర్కొన్నారు? అలాంటి విమర్శలు అయితే నాకేం రాలేవు మేడం. ఎవరైతే విమర్శించుడైతే నాకు రాలేదు, నాకేం రాలేదు. మనం చేస్తున్నాం, ప్రోత్సాహం రాలేదు, ఇటు విమర్శన రాలేదు. అంటే నాకేదైతే ఉన్నదో వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచితే నాకు ఆనందం వస్తుంది కాబట్టి నేను చేస్తున్నా, అంతే మేడం. నేను పంచితే ఆనందం వస్తుంది కాబట్టి నేను చేస్తున్నా మేడం. అది బాగుంది సార్. సో అంటే మీరు ధ్యానం చేస్తూ శాకాహారం తీసుకుంటూ ఆధ్యాత్మికంగా ఎదుగుతూ మీరు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఆ హ్యాపీనెస్ని ప్రతి ఒక్కరూ పొందాలనే ఇంటెన్షన్తో మీరు ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీలు చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతంగా మరి అమృతాహార కార్యక్రమం గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, అమృతాహారమే మన సరి అయిన ఆహారం అని. మరి సార్ చిన్నతనం నుండి వెజిటేరియన్ ఉన్నా కూడా దానికి ధ్యానాన్ని జోడిస్తే వచ్చిన జ్ఞానంతో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని పత్రిజీ సూచనలు సలహాలు అనుసరిస్తూ ఎంతో అద్భుతంగా మరి శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ, ముఖ్యంగా శాకాహార ర్యాలీలు చేయడం వల్ల తను ఎంతో ఆనందంగా ఉన్నాను అని, తీసే ర్యాలీల వలన ఒక్క జీవి రక్షించబడినా కూడా తన జన్మ ధన్యమవుతుంది అని సార్ ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ సో మచ్.